అభివృద్ధి జరిగింది. అభివృద్ధి జరిగింది ప్రతి ఒక్క ఇంటికి ప్రతి ఒక్క పని అయింది సార్. ఒక్క పని కాకుండా ఎవరికి లేదు అసలు ఊళ్ళో. రైతు బంధు అయినా, రైతు బీమా అయినా, కళ్యాణ లక్ష్మి అయినా, ప్రతి ఒక్క వస్తువు అందరు కదా. వాటర్ గిట ఇంటింటికి ప్రతి ఒక్క ఇంటికి వచ్చింది మా ఇంటికి. అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేశారు? అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ అయిపోయినాయి ఆల్రెడీ. ఒక్క పని లేకుంటే అన్ని కంప్లీట్ అయినాయి. వాస్తవంగా సీసీ రోడ్లు అయినాయి. ప్రతి ఒక్కటి ఊళ్ళో గ్రామ పంచాయతీ కానీ ట్రాక్టరు, డంపింగ్ యార్డు అన్నీ వచ్చినాయి మాకు. చిరుమర్తి లింగయ్య ఓడిపోవడానికి కారణం అంటే ఇప్పుడు మొన్న జరిగిన అక్కడ ఎక్కడైనా జరిగిపోయినది వాస్తవంగా. అలాంటి పైసలు వంచరు. మా దగ్గర పైసలు లేవాటిగా పైసలు వంచలేదు. అది వాస్తవంగా అయితే ఫస్ట్ వీరేశమే కదా 2014 ఏ పార్టీ నేను కూడా ఇంతకుముందు వీరేశం అంటేనే అంటే పార్టీని నమ్ముకున్నాం కానీ మనిషిని నమ్ముకున్నాను అయితే వాస్తవంగా. పార్టీ బీఆర్ఎస్ పార్టీ అంటే ఫస్ట్ కాన్సర్ అది మనం కష్టపడ్డ పార్టీ కాబట్టి అందరూ కష్టం చేసిన పార్టీ కాబట్టి ఉంది. అప్పుడు ఏ పార్టీ అభివృద్ధి జరిగింది 2014 అంతమందికి కాంగ్రెస్ వాళ్ళు ఆగమనం చేసారు. ఆ వేస్ట్ 2014 నుంచి అది కాంగ్రెస్ అప్పుడు టీఆర్ఎస్ ఉండే, ఇప్పుడు బీఆర్ఎస్ అయింది. అయినా కానీ చాలా అభివృద్ధి అప్పటికిప్పటికి 100 వాళ్ళు అయింది. ఎవరు చూసినా కూడా అనవసరంగా ఎందుకు ఓటేసినా వేస్ట్ చేసినా. రేపు భవిష్యత్తులో గిట్ట రేపు ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి, ఎమ్మెల్యే ఎలక్షన్, సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయి. ఆ సర్పంచ్ ఎలక్షన్ గిట్ట జరగాలి, అందరూ చూసి చేయాలని కోరుతున్నాం. ప్రజాపాలన పైన ప్రజల అభిప్రాయం ఏంటి? ప్రజలే అంటారు. ఇప్పుడు బస్సు అనవసరంగా పెట్టారు, చాలా ఇబ్బంది అవుతుంది ఎవరికైనా. బస్సు ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు రైతు బంధు ఇంతవరకు వాళ్ళేది. రైతు బంధు ఎప్పుడు వేస్తామని చెప్పి ఇంతవరకు రైతు బంధు వాళ్ళే. రైతు బీమా అసలు ఇంతవరకు ఇద్దరు దాని పేరు ఇంతవరకు రాలేదు. ఇంతకుముందుకు స్పాట్ వచ్చి 5 నెలలోపే వచ్చాయి రైతు బీమా గిట్ట. కళ్యాణ లక్ష్మి అభివృద్ధి అసలు మా ఇంట్లో కళ్యాణ లక్ష్మి ప్రతి ఒక్క ఇంట్లో కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీ అయినా కూడా ప్రతి ఒక్క ఇంట్లో వచ్చింది. ప్రతి ఒక్క ఇంట్లో జరగడం చాలా జరిగింది. 6 గ్యారెంటీల మీద అనవసరంగా వేస్ట్ అయ్యేది. ఒక్కటన్నా కట్టలేదు. ఇంతవరకు ఒక్కటన్నా రాలేదు అందుకని. ఒక్క అభివృద్ధి గిట్ట అసలు వాళ్ళు చేసేది ఇంకా చేయగట్టి చేయలేరు. వాళ్ళు ఇంచి రాదు, అది వేస్ట్. అది ఇంకా సంవత్సరమైనా 10 సంవత్సరాలు అది వేస్ట్. అది ఏ అభివృద్ధి చేయలేరు వాళ్ళ వల్ల కాదు, అనవసరంగా చేస్తున్నారు. ఇప్పుడు 6 నెలల్లో కూడా ఎలక్షన్ జరుగుతున్నాయి, ఎంపీ ఎలక్షన్ కూడా జరుగుతున్నాయి కాబట్టి ఎంపీ ఎలక్షన్ అంటే అందరూ కష్టపడాలి, అందరూ చేయాలని కోరుతున్నాను. అయితే గతంలో రైతు బంధు, రైతు బీమా మీ గ్రామం ఎంతమందికి వచ్చిందండి? అందరికి వచ్చింది. అమ్మ స్పాట్లో వచ్చేది. ఇప్పుడు ఒకటి ఫస్ట్ ఎకరానికి వేసేది, తెల్లారి 2వ ఎకరానికి, తర్వాత 3వది, 4 తర్వాత అందరికి వేసేది ఒకసారి. 5 ఎకరాలు దాటిందంటే అందరికి ఒకసారి తెల్లారి పడిపోయేది. ఎన్ని ఎకరాలున్నా పడిపోయేది. రైతు రుణమాఫీ ఎంతమందికి గ్రామంలో? ఒక్కరికిటే కాదు రైతు రుణమాఫీ. మీ బీఆర్ఎస్ ప్రభుత్వం ₹1,00,000 రుణమాఫీ అప్పుడు అంటే ఫస్ట్ లో చేశారు. ఈ 5 సంవత్సరాల నుంచి ఏది కాలేదు. ఏమేమి డెవలప్మెంట్ చేసింది మీ గ్రామంలో? మా గ్రామంలో ఇప్పుడు సీసీ రోడ్ అయింది, చెత్త డంపింగ్ యార్డ్ అయింది, ట్రాక్టర్ అయింది. ట్రాక్టర్ అన్నీ ఉన్నాయి ఇప్పుడు మా ఊళ్ళో. సర్పంచ్ పల్లె ప్రకృతి వనం అని పెద్ద వనం చేసిన మనం. ఇంకా శ్మశాన వాటిక ఆడ పెద్దగా కట్టించిన మనం. రూములు, బాత్రూమ్లు, దానికి శ్మశాన వాటిక బోర్ వేసిన అన్ని అభివృద్ధి, చాలా అభివృద్ధి జరిగింది. ప్రతి ఒక్క ఇంటికి ప్రతి ఒక్క లబ్ధి జరిగింది. అందరూ చాలా మంది లబ్ధిదారు 100 రోజులు ఇస్తారు. ఊళ్ళోనే ఒకరికట లేకుంటారు. ఈసారి అవకాశం సర్పంచ్ పోటీ చేస్తారు మీరు? చేస్తాం. జనరల్ వస్తే చేస్తాం. ఇంతమందికు వేరేది ఉండే, నేను జనరల్ వస్తే ఎట్లా గ్యారెంటీ చేస్తాను. వాలంటీర్ ఎట్లయినా చేయమని చెప్తారు చాలా మంది మా వాళ్ళు. అయితే మీ గ్రామంలో ప్రస్తుతం సమస్యలు ఏంటి? బట్ నేనే అభివృద్ధిస్తాను ప్రజలు సమస్యలు ఏంటి మీ గ్రామం? మా ఊళ్ళో సమస్యలు ఏం లేవు అసలు. మా ఊళ్ళో అంత బెస్ట్ ఊరు అసలు ఏ కనబడదు అసలు వాస్తవంగా. అన్ని అభివృద్ధి ఉన్నాయి. సీసీ రోడ్ ఫస్ట్ ఏ ఒక్క పని లేకుండా అంత ఒక్క పని అందరికి. ఇప్పుడు అందరికి పనులు జరుగుతూనే ఉంటుంది. కానీ ఇప్పుడు 100 రోజుల పని కూడా జరుగుతూనే ఉంటుంది, అన్ని జరుగుతూనే ఉంటుంది. మీకు దళిత బంధు ఎంతమందికి వచ్చిందండి? ఒక్కరికి కాలేదు. బీసీ బంధు ఊరికి ఒకటి వచ్చింది అంతే. గొర్రె పంపిణీ విషయంలో గొర్రెలు ఇచ్చారు మామూలు గొర్రెలు పోలేదు, యాదవ్స్ లేరు. ఇంకా లేరు, సాగలో లేరు, మనలో లేరు. మా ఊళ్ళో ఉన్నది 4 గౌన్లోళ్ళు, రెడ్డీస్, ఎస్సీ అంతే. అయితే కల్లుగీత కార్మికులకు పెన్షన్స్ ఇస్తుంది గవర్నమెంట్. మీ గ్రామంలో ఎన్ని పెన్షన్? పెన్షన్ అంటే మనకు అది చెప్పలేదు ఇంతవరకు. ఒక ఆయన కార్మికులు మననే కింద పడ్డారు వాస్తవంగా. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి. చివరిగా రానున్న పార్లమెంట్ సర్పంచ్ ఎలక్షన్ ఉద్దేశించి మీ గ్రామాలకు ఏమి చెప్తారు? ఇప్పుడు చాలా అభివృద్ధి చేసిన కాబట్టి వాళ్ళందరూ అంటారు, వాళ్ళే అంటారు. ఇప్పుడు 2 నెలలు దాటాకుంటే వాళ్ళు చెప్తున్నట్టు వాళ్ళే అనవసరంగా అనుకోటేసి అనవసరంగా ఇబ్బందులు పడుతున్నాం. అటు బస్సు మీద డ్యూటీ పోదామన్నా ఇబ్బంది అవుతుంది, మాకు చాలా ఇబ్బంది అవుతుంది.
ఇంతవరకు రైతు బంధు కానీ ప్రతి ఒక్క ఊళ్ళో రోడ్డు మీద అందరు తిట్టుకోవడం లేదు. కాంగ్రెస్ పార్టీలో తిట్టుకుంటారు ఫస్ట్.